ఇప్పటికీ మారట్లేదని విమర్శించారు ఆయన. తాము తండ్రిలా భావించే సీఎంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని, జైలుకెళ్తూ వెకిలి చేష్టలతో రెచ్చగొట్టేలా వ్యవహరించారని అన్నారు. జగన్ కుట్రలతో టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నా సహనం కోల్పోవద్దని సీఎం చంద్రబాబు తమకు చెప్పారన్నారు చిన్ని. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, ఏపీ అభివృద్ధి చెందడం జగన్ కిష్టం లేదన్నారు కేసినేని చిన్ని. నందిగామ పట్టణంలో డాన్ బాస్కో కోహ్లీ అకాడమీని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ప్రారంభించారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష అంతేకాకుండా మన యొక్క బిహేవియర్, భాష బాగుండదు, బిహేవియర్ బాగుండదు. నిన్న కోర్టులో చూస్తే మేమందరం తండ్రిలాగా భావించే ఒక వ్యక్తిని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కార్యకర్తలందరూ తండ్రిలాగా భావిస్తాం. అటువంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా ఎకిలి వేషాలు, చేష్టలతో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా చేద్దామని వాళ్ళు కుట్రలో పొన్నాగాలు పండుతున్నారు. మీరు ఒక అంబటి రాంబాబు అనే కాదు, చూస్తే ఇవాళ చాలామందితో కొత్త డ్రామా మొదలుపెట్టాడు జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇటువంటి డ్రామా ప్రకారం రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ మేము పట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్లో ఇబ్బంది రాకూడదని చూస్తున్నారు. ఈ వెకిలి వేషాలు వేసినా, ఎన్ని చేష్టలు చేసినా ఒక్కటి గుర్తుంచుకోవాలి. నిన్న కూడా చూసాం, 11 నిమిషాలు 11 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి ప్రజా సమస్యల పట్టవు. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే నచ్చదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే నచ్చదు. కాబట్టి అందుకే వాళ్ళని సైకోలు అనేది. ఆ సైకో వాళ్ళు వచ్చి ఏదైతే మా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు హెచ్చరించారో, మేము కనుక నుంచుంటే ఈ 11 సీట్లు కనుక ఎలక్షన్ వస్తే ఆ 11 వాళ్ళు గెలవలేమనే భయంతో వాళ్ళు వచ్చి నిన్న అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయారు.